వైరని పడగొట్టి తన కంఠమే శ్రీకృష్ణుడి శంఖంలా పూరించి గర్జించిన తెలుగు సింహం, తెలుగువాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు? మా తెలుగువాడు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు రా కంట్రీ బ్రూట్. అచ్చా, మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు. అయినా మేము అన్న తమ్మును కొట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు, ఎవరిని క్షమించడు. బాకీ సబ్ ఠీక్ హై. వెంకటప్ప నాయుడు కౌనే? ఈసారి నేను చెత్తగొట్టి ఛాంపియన్షిప్ గెలవబోయేవాడు నేనే. ది నెక్స్ట్ రౌండ్ విల్ బి లాస్ట్ ఇయర్ ఛాంపియన్ మిస్టర్ చౌహాన్. బచ్ గయా సాలా. అందర్ ఆయేగా నా? తబ్ దేఖూంగా. ఏయ్ చల్ బే చల్, లోపల చూపిస్తారా తెలుగుడి దెబ్బేంటో. ఈ నా డాష్ ని ఏందంటారు, ఒక్కొక్కరు బైసన్ లాగా ఉన్నారు. అదంతా తెలియదు కానీ మన మందు పార్టీ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ రా. కుదరదు, కుదరదంటే కుదరదు. తూకొన్నారే మా పాపను మర్చిపో. నోర్మే, అసలు మీ పాప ఎవరు? మా అన్నకు చెల్లెలు. అబ్బచ్చా, చెల్లెలుగా అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా? మిస్టర్ వెంకీ ప్లీజ్ కమ్ ఇన్ టు ది రింగ్. నన్నే పిలుస్తున్నారు, నిన్న తర్వాత చూసుకుంటా. భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా? కాంపిటీషన్ మిస్ అయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అవన్నీ తర్వాత ఉంది పదా. సార్ ఏంటా ఎంత లేట్ గా వచ్చావు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనేం చేయలేనయ్యా, నా ఒక్క డెసిషన్ సరిపోదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్ సార్, బాక్సింగ్ ఇస్ మై లైఫ్ సార్. బాక్సర్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. నా లక్ష్యం నెరవేరకపోతే నా లైఫే వేస్ట్ సార్. ఒక పని చేయి, నువ్వు ఎవరిదైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ రాగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే? అన్నో, వాడు మనోళ్ళందరినీ మడత పెట్టి ఇస్త్రీ చేశాడన్నా. వాడు వీళ్ళందరినీ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అట్లా మొహం చూస్తే కనపడ్డవరా? అందరికంటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా. వాడేదో పగ పెట్టుకునే కొట్టాడన్నా, నో డౌట్ అన్నా. వాడు మన చెల్లమ్మను లేపుకుపోతాడన్నా. చదువు అవ్వలేదు, బాక్సింగ్ ఛాంపియన్ అవుతున్నా అన్న అంటే సరే అన్నాను. నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా. ఇలా అయితే నాకొద్దు. అబ్బా మీరుండండి, ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి. హాయ్ వెంకీ. వచ్చారు దరిద్రులు. రండి అన్న రండి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా.
మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. అది అంకుల్ మళ్ళీ వస్తాం. ఎందుకు వచ్చేసరిగా మెక్కి వెళ్ళండి. నువ్వు లోపలికి రావే, కాళ్ళు నొక్కుదు గాని. కాడు కాదు పీక నొక్కుతాను. మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న. చెప్పాలా ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ? లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదరు. ఛై, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను రా. నువ్వేం కంగారు పడకరా, మనకు పని చేసి పెట్టాడు దొరికాడు. నువ్వు తిను. 23, 24, సార్, నమస్తే. నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాష్ కాడా? క్యాషే సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ డబ్బా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్. సార్ నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. ఎలా లైన్ నిలిచండి. వెళ్ళండి. కానీ సార్ మా నాన్నగారి పేరు మీద జరగండి. వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్ చెప్పాను కదా, టోకెన్ లేనిదే లోపలికి రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవ. ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. అయితే సారీ సార్, మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్ ఐ లవ్ యూ. రాజేష్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్ వాట్ ఏ స్ట్రాంగ్ బాడీ.
నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి Really? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్ నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా చూడండి అంజలి నా అంజలిని చూడండి. అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? అంజలి ఇదేంటి నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందుపాట్లేదు గిల్లుపాట్లేదు. వెళ్ళండి సార్. మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా సీట్ కావాలి. కాలేజీలోనా? అసెంబ్లీలో. అసెంబ్లీలో? అది అది ఏమన్నా స్వీటా ముక్కులు చేసి ఇవ్వడానికి? నా బెడ్రూమ్ కి వచ్చి చనువిచ్చాను కదా అని అసెంబ్లీలో నా పక్కన కూర్చుందాం అనుకుంటే ఎట్లా? సార్ నేను మీ మనిషిని. డిస్కషన్ వద్దు. రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు, బ్రెయిన్. ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు గాని మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం? నువ్వు చెప్ప. నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి. పాసిస్తా, వచ్చి చూడు. ఎమ్మెల్యే అంటే పదవి కాదు, పవర్. కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయడం. నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో. వెళ్ళు వెళ్ళు. రెండు రోజులైందండి భోంచేసి. తినకపోతే ఏమవుతుంది? పోతాను అంతే కదా. 12 సంవత్సరాలు కుక్కలా బ్రతికాను. లెక్కలేని మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు? ఏ రోజైనా ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నాను, కానీ జీవితాంతా కుక్కలా బ్రతకమంటున్నాడు. అన్నా హోమ్ మినిస్టర్ గారు వచ్చారన్నా. సార్ నమస్తే సార్. ఏంటి నరసింహ, ఇంకా కోపం పోలేదా? అన్నకు మేమే కోపం ఎందుకుంటుంది సార్? మీ పేరెత్తుతోనే ప్లేట్ ఇసిరేస్తారు. అంత అభిమానం మీరంటే అన్నకు. వాడి అభిమానం నాకు తెలుసు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నీలో ఇదే నచ్చే వచ్చాను. పద పద కూర్చో. వద్దు సార్. 2 రోజుల నుంచి బాగా ఆలోచించాను. రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా? అందుకే నిన్ను నా వాడిని చేసుకోవడానికి వచ్చాను.
నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి మొన్న అవమానించి పంపాడు, ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా? దానికి కారణం నా కొడుకు. అయ్యో పిచ్చి పట్టిందా ఏంట్రా ఇది? వద్దు, లోపలికి రావద్దు. ఏంట్రా ఇది? అజయ్, వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్. వాడు పట్టిన కుందేలకు 2 కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు. నాకు పూజ కావాలి, నరసింహ చెల్లెలు పూజ కావాలంతే. కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నరసింహ. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు, లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేస్తాము? ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనలేదు, అది నా వీక్నెస్. నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను. పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా. ఏ ఇష్టం లేదా? అలా కాదు సార్, ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి. వెళ్ళు వెళ్ళు, హోమ్ మినిస్టర్ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు. వెళ్ళు వెళ్ళు. దయ్యాలా చూసి చాలు, వడ్డించు. ఫోన్ చేసి 2 రోజులైంది. లోపల ఏమైతుందన్నా? బొమ్మిడాయల పులుసు. అయ్యా, ఏమైంది? మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందాం. షాబాస్, నిన్ను ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్ని కూడా చేస్తా. లేవలు ఉండాలి కదా. వస్తా. ఓకే వస్తాను. నరసింహ, ఇందులో ఏమన్నా తేడా జరిగితే అయ్యో జరగదులే. కౌసల్య, కౌసల్య, వస్తున్నా. కౌసల్య, నా బంగారు తల్లి ఇక్కడ. పూజని కూడా ఒక్క మాట అడిగి. అది నా మాట కాదన్నదే, అది నా చెల్లెలు. ఎక్కడా? పూజ లైఫ్ చాలా సరదాగా గడిపేయాలనుకుంటుంది, కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే. అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్. హాయ్ పూజ. పూజ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 36 క్లాస్ నంబరా? ఆహా, సీరియల్ నంబర్. నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి 36. పూజ, పూజ స్టే. పూజ, పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఆయన నాకే తక్కువ, ఒకే కొడుకుని. అందం, చదువు, ఆస్తి అన్ని. ఐ నో శేఖర్, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి. అసలు నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. సరే, ఇంతకీ ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడు, ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు, సొట్ట బుగ్గల చిన్నోడు, నవ్వితే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే. అరే పూజ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎవరు మీరు? మా అన్నయ్య. అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఐఎమ్ సారీ సార్. పూజ, నేను వీడిని అర్థం చేసుకో. చెప్పేది. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేసి చాలా పెద్దింటి కోడలుగా అవుతున్నావు. నా చెల్లి, నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది. పూజ, క్లాస్ కి టైం అవుతుంది. నువ్వు క్లాస్కి వెళ్ళు. నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసి ఎక్కాల్సిందే. అమ్మా, అయ్యో. ఓకే ఓకే ఓకే.
అయ్యో రాంగ్ హోల్, సారీ రా అమ్మా. ఎక్కడికి? జస్ట్ అటువైపుకి. ఓకే థ్యాంక్ యూ. పోచంపుడి ఏమైంది? త్వరగా రండి. ఇంత మందిలో నువ్వు పోటీగాడేవరా? నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా. ఈసారి నేను వదిలేసాను రా బఫున్. అదే మాట మీద నిలబడ. ఎక్కండి. దొరికాక చేస్తావు బావా. ఎక్కడ దొరకలేదంట బావా. సిటీ దాటి ఏమైనా వెతికించమంటారు? ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని. సేవ్ చేస్తా అని చెప్పి చీట్ చేస్తావా? నువ్వు మీ నాన్నకి ట్విస్ట్ ఇచ్చావు, నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు నన్ను ఆశీర్వదించండి సార్. పెళ్లి కూడా చేసుకున్నారా? కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా? వదలండి సార్. మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదుగో. పాపం షాక్ తో సగం చనిపోయాడు. ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బక్రాగాడిని క్షమించి వదిలేను సార్. పాపం పాప పొద్దు నుంచి కష్టపడి బాగా అలసిపోయింది. లోపలికెళ్ళి పాలు తాగు పాప. 20 మంది బాక్సర్స్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. ఎవరు నువ్వు? మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకునే ఒక జూనియర్ కిక్ బాక్సర్ సార్. పోయిందనుకున్న మా ఇంటి పొలను మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు. నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారంటీగా హెల్ప్ అడుగుతాను సార్. ఉంటాను సార్. అలాగే. నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలా? అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ. ఒక్కొక్కటి సైజులు చూసావా? తలో గుద్దుగుద్దే నీ లైఫ్ పచ్చడైపోద్ది. పని చూసుకోపోరా. లవ్ చేసి తెలుసు నీకు ఆ పెయిన్ ఏంటో. లవ్వా తొక్క. నాకంత టైము లేదు, దానిపైన అంత ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటే ఏంట్రా? ఈటింగ్, షాపింగ్, అవుటింగ్, ఫైనల్ గా బిల్డింగ్. తడిసి మోపడవుద్ది. అంతెందుకు, పెట్రోల్ కూడా వేస్టే. ఒరేయ్, వాళ్ళకేదో హెల్ప్ చేస్తావు అనుకుంటే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసావేట్రా? వాడు నాకు హెల్ప్ అవుతాడని. మరి నిన్న దొరికితే ఇవాళ అప్పు చెప్పేంట్రా? గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు, పూటలు అప్పు చెప్తే భోజనం పెడతారు. అదే ఒక రోజు తర్వాత అప్పు చెప్పాను అనుకో, బాగా హీట్ ఎక్కి నా కిక్ బాక్సింగ్ కి హెల్ప్ అవుతారు. అది తప్పు కదరా. ఎప్పటికెయ్యదమప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మామూలుగానే మనిషి అర్థం అవ్వు, కనీసం మాటలు కూడా అర్థం అవ్వదలారా. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. వీడితో పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ. మరి పెద్దడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా ఉంటాం. లక్ష్మి. ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని? ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి. చిట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చేవదినా? రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్రం పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా? వెనకాలే వచ్చావా? వెనకేసుకు రావడానికి నిన్న పొద్దునగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. నిన్న కొడుకులో పెంచాను రా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు. ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే, పీత బాధలు పీతలు. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు కాల్ చేశాను. ఇది బెడ్డా లాండ్రీ షాపా? బట్టలు సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికేం తక్కువ ఉండవు. ఏంటిది?
ఇది చాలా హాట్ గురు. ఇది చాలా ఘాటు గురు. ఇది చాలా స్వీట్ గురు. అవునవును. ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. అలాగే. ఇది వాడంతటూ వాడే మనకి చెప్పని ఎక్కడ తీసావు? అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? ఏది పీతదా? కాదు, సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మా. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా. రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో 1 minute. రే నీకోసమే ఎవరు అమ్మాయి అర్జెంటుగా మాట్లాడాలట. హలో సార్, నేను 5 స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. పొరపాటున నేను మీ ఫొటోస్ అనుకొని వేరే వాళ్ళ ఫొటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నాన్న పీతలు కోర్రా. అర్జెంట్ అంట మరి దీనికి. ఇంకేం పీతలమ్మా, ఆకలుండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు చాలు. హలో ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈసారైనా కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు బెలూన్ ఎంతమ్మా? అరే అరే మళ్ళీ ఆగిపోయింది. హలో, ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం, మేము పెట్రోల్ తేవడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా, నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదురా? అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు. రే హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందా చూసుకోవాలి. ఏదో సలహా మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి. టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడం. అన్నయ్య ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. నిజం చెప్తున్నావు? ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దునుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య. తుమ్ము దులిపై. చాలా థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమే ఉంది, తీసుకోవా అక్క? చిల్లర తెచ్చిస్తా అక్క. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగా రా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నరసింహ? బానే ఉంది సార్. పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటుంది. బాగా చదివించు. లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. ఆ జాగ్రత్త, ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గ్యూ అంటూ షాక్లు ఇస్తున్నారు. చచ్చా, నా బంగారం అలాంటి కాదు సార్, చాలా పద్ధతిగా పెంచారు. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు. ఏమంటావు? ఏంటి నరసింహ, సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫీల్ అయ్యావా? చచ్చా, ఏం లేదు. ఇదిగో అక్క. ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, ఆ అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి. నువ్వే ఉంచుకో. రే వెంకీ, పెట్రోల్ రెడీరా? ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి, నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? పూజ, అన్నీ వెయిట్ చేస్తున్నాడు, భోజనానికి రా. మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా, నాకంటే ముందే వచ్చి కూర్చున్నా? ఆకలేసిందా? స్టాప్.
భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే స్టార్ట్. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? అరే నీకెలా తెలుసు? నీతో ఉన్నదెవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నా? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది అమ్మ. కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తం పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే నీదేం పోతుందిరా? నీ బేకి నేను కరిగిపోదు పద. మీరు ముందు నడండి. ఎంతమ్మా? 15 అమ్మా. 15 రూపీసా? మా ఊళ్ళో అయితే 5 రూపాయలకి 3. ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడిదే భక్తి చాలు. ఒకటివమ్మా. నాకు కూడా ఒకటే. ఏంటి నువ్వు కూడా గుడికొస్తున్నావా? నాకు గుడికొచ్చి అలవాటు లేదు కదా బామ్మ. ఆకలేసిన కొబ్బరికాయ కొట్టుకొని తిందామని. రే నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి వేద్దావా. నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు. పెట్టిన నైవేద్యం చెప్పల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి. బాగా చెప్పావు. ఇక్కడ కూడా ఎందుకురా గొడవలు? పద. సరే రండి. వచ్చిస్తానమ్మా డబ్బులు. చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారు గానీ వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి. ఫ్రెష్ కోకోనట్ వాటర్. నైస్. అబ్బో కళ్ళు తిరిగిపోతున్నాయ్యా. కళ్ళు తిరుగుతుంది. అరే ఏమైందవ్వా? పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది. రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్. వద్దని ఎంత చెప్పినా వినదు. అలాగా అవ్వా, నువ్వు కూర్చో, నేను అంబెడతాను కాసేపు. నువ్వు కూర్చో. నీకెందుకయ్యా ఈ శ్రమ? ఏం పర్వాలేదు, నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ. అమ్మమ్మ వదినా చూసారా, వాడు పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. చాలా ఫాస్ట్. త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియం. హాయ్. హాయ్. మీరు లక్షణంగా ఉన్నావు. చాలా బాగా పాడావమ్మా. నీ పేరేంటి? పూజ. చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు? కళామందిర్లో. చైతన్యపుర, సికింద్రాబాదా? కుక్కట్పల్లి. మనోడు మాత్రం సెట్ అయి ఉండాలి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. ఏంటి? మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. పద. బాయ్. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండే 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 రండే. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే. బావా. అజయ్ బాబు. అజయ్ నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా.
అవును అతను బావా ఇతను ఉద్యోగం అడుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావ వెళ్దాం. రా. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టు తిందు గాని. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా వచ్చేసా. చల్ ఇదేంట్రా? శుభమాన్ బాక్సింగ్ వెళ్తున్నప్పుడు పొరపాటున బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద. అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవన్నా చెల్లెమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమలో పడ్డవాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయరా. ఎక్కడుంటాడు వాడేరా? వీడినే వేసేయాలరా. బాక్సర్ వా బిడ్డ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్లో నీ టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. రే ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్లో పనిచేయడానికి రా. మనం సాధించాడు కదా. బాబాయ్ ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి. అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా. వీడేంటి ఇంతున్నాడు? ఓహో మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రమ్ జురాసిక్ పార్క్. चल हट. हाय डायनासोर. 4 साल से चैंपियन हूँ मैं. मुंबई, दिल्ली, इंदौर, सब जगह में जीत के आया हूँ. तेलुगु पीपल. తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకొని చింతతో చేస్తావరా. సందుల్లో తిరిగే దొన్నపోతా. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు. తెలుగు వాడి ఘనకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా? 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గుర్రు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే టెట్రామైసిన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 36 అక్షరాల తెలుగు భాషని 56 అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య. తన కలంలో ఎర్రటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ. భూగోళం మొత్తం తన ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు? పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన. దేశ భాషలందు తెలుగు లెస్స అని భువననగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు. నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నెల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగళి వెంకయ్య. తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి